నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? వినోద్. ఏం చేస్తుంటారు సార్? నేను కాండిడేట్ జాబు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. ఏ విధంగా చెప్పండి? బాగానే ఉంది. ఇస్తున్నాడు కదా, గత ప్రభుత్వం చేసిన వాటికి అన్నీ ఉన్నాయో లేవో చూసుకొని చేయాలి కదా. రాగానే మంచి జరగాలంటే కుదరదు కదా. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, వచ్చిన తెల్లారే నాకు తగ్గాలంటే కష్టం కదా. టాబ్లెట్ వాడాలి, చేయాలి. గత పరిపాలన దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసిన వాటిని చూసుకోవాలి, బడ్జెట్ ఉందో లేదో చేసుకోవాలి. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అంటే ఇంకా టైం ఉంది, మంచి పాలన జరుగుతుంది అంటారు. జరుగుతుంది అనట్లేదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరికైనా కొత్తగా వచ్చే వాళ్ళకి నువ్వు వెంటనే చేయాలంటే కుదరదు కదా, ఎవరైనా టైం తీసుకోవాలి అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన గురించి బాగానే ఉంటుంది, కాకపోతే వాళ్ళు పరిపాలన ఇక్కడ సిటీ పరంగానే చూసిళ్ళు కానీ లోకల్లో పల్లెల విధంగా ఏం లేదు. సిటీ పరంగా ఓకే. ప్రస్తుతం డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ మన రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ? డెవలప్మెంట్ బాగానే ఉంది కదండి, చూస్తున్నాం కదా. కొత్త మెట్రో స్టేషన్లు, కొత్త ఫ్లైఓవర్లు బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే. మా ఆఫీస్లో నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా సయ్యద్ రహీం పాషా సార్. ఏం చేస్తుంటారు సార్? నేను కాంగ్రెస్ జట్లో వర్క్ చేస్తాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, రేవంత్ రెడ్డి చాలాగా ఘోరం అవుతుంది. మొత్తము అన్నీ కూలేస్తుండు, బిల్డింగ్స్ అన్నీ. కొన్ని జాగ్రత్తగా అందరికీ ఒక టైం ఇస్తే బాగుంటుంది. అన్న వేరే హోటల్ కూడా చాలా బాగుంటుంది. కానీ వేరే అంటే మొత్తం లేడీస్కి చాలా ప్రభుత్వం ఇస్తారు, మగవాళ్ళకి ఏమి ఇస్తలేరు. బస్సెస్ అన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్రెస్ మమ్మల్ని ఒక ఆర్డినరీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మాకు అన్నీ ఆర్డినరీ పెడితే ఎక్స్ప్రెస్ అన్నీ ఫ్రీ టికెట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే ఊర్లోకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది. 10 నుంచి బస్సెస్ బంద్ అవుతున్నాయి. ఫ్రీ వల్ల చాలా నష్టం అవుతుంది. కొన్ని ఇంకా ఏంటంటే ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో చాలా బాగుంటుండే, అన్నీ చాలా స్వచ్ఛగా మంచి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు అయితే 12 o'clock అన్నీ అదే అయిపోతుంది. ప్లస్ అన్నీ చాలా ఇన్సిడెంట్స్ బాగా అవుతున్నాయి, హత్యలు బాగా అవుతున్నాయి, హత్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. చాలాగా భయంగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మధు. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాం, ప్రైవేట్ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది రేవంత్ రెడ్డి గారిది, కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది. ఓకే, ఇంతకుముందు వాళ్ళు బాగానే చేశారు. ఈయన ఏం చేస్తాడనేది మనం అప్పుడే డిసైడ్ చేయలేం, ఎందుకంటే ఇంకా 1 year అయింది అంతే అయ్యి. సో ఒక మినిమం 2.5 years అయితేనే కానీ మనం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అప్పుడే చెప్పడానికి మనం చెప్పలేం కూడా. ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎవరో అంత ఫాస్ట్ డెసిషన్ తీసుకుని చెప్పేది కాదు. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేశారు. ఈయన ఏదో ప్యారలల్గా చేస్తానంటున్నాడు. ఒకటే కాదు, వాళ్ళు చేసిన మిస్టేక్ నేను చేయను అని అంటున్నాడు. సో ఇటు ఖమ్మం కానీ అటు వరంగల్ ఇవన్నీ చేస్తానంటున్నారు డెవలప్మెంట్. చూడాలి ఏం చేస్తారో ఏంటో అనేది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, మంచిగానే చేశారు, కానీ ఎప్పుడూ ఒక పాలన ఉండకూడదు అనేది బేసిక్గా అది కామన్ థింగ్. మారుతూ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. వీళ్ళకన్నా వాళ్ళు బెటర్గా చేశారు, వాళ్ళకన్నా వాళ్ళు బెటర్గా చేశారు. కాంపిటీషన్ ఉండాలి ఎక్కడైనా. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? తెలంగాణ ప్రస్తుతానికి ఓకే డెవలప్మెంట్. అదే చెప్తున్నా, ఇప్పుడు ఫ్లైఓవర్లు కానీ మెయిన్ ట్రాఫిక్ సమస్య హైదరాబాద్లో. సో ఫ్లైఓవర్లు పడితే కొంచెం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది.